అదేదో ప్రసాదాన్ని పంచినట్టు, ప్రసాదంలో పప్పులు బెల్లాలు ఎట్లయితే ఫాతిహా అదే ప్రసాదం చేతికొచ్చిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మనం పప్పులు బెల్లాలు పంచినట్టు ప్రసాదాన్ని పంచుతూ ఉంటాం కదా, పప్పులు బెల్లం కలిపి బయటకు వచ్చిన తర్వాత అలా అయిపోయింది. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏపీఐఏసీకి చెందిన విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులకు ధారాదత్తం చేస్తున్నారు. ఎందుకు సంబంధించి ఈరోజు సాక్షిలో ఒక మంచి స్టోరీ రాశారు. ఏదంటే ఇఫ్కో కిసాన్ సెజ్కు నెల్లూరులో 2776.23 ఎకరాల భూమి సన్నిహితురాలైన అధికారిని రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇది. పదవిలో ఉన్నప్పుడు ముఖ్య నేతలు ఎలా చెబితే అలా చేశారన్న పేరు ఉంది. ఈ ఆరోపణను కూటమి తిప్పికొడుతుందా? తప్పని చెప్పగలుగుతుందా? పేపర్లలో, సోషల్ మీడియాలో కాదు. నెక్స్ట్, ఎలిప్ కంపెనీకి కుప్పంలో 13.70 ఎకరాలు. గతంలో అనకాపల్లిలో 31 ఎకరాలు టీడీపీ అధికారంలోకి రాగానే తెరపైకి వచ్చే మహిళా పారిశ్రామికవేత్త రమాదేవి, ఈమె కూడా కూటమి ప్రభుత్వానికి, సిబిఎన్ గారికి చాలా ముఖ్య అనుచరురాలు అంట. ఆమె కూడా కుప్పంలో 13 ఎకరాలు, అప్పటికి అనకాపల్లిలో 31 ఎకరాలు ఇచ్చేశారు. ఇంకోటి, హిమాచల్ ఫ్యూచరిస్ట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో 1000 ఎకరాలు. ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన కేతన్ ఫరెక్స్ స్టాక్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కంపెనీ ఇది. 100 కోట్లు దారుమళ్లించిన కేసులో విచారణ ఎదుర్కొంటుంది. చివరకు జరిమానా కూడా చెల్లించింది. అలాంటి కంపెనీకి ఏది ఆరోపణలు ఎదుర్కొంటూ 100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొంటూ కుంభకోణంలో కీలకంగా ఉన్న వ్యక్తి జరిమానా కూడా చెల్లించి వచ్చింది. అంటే తప్పు జరిగింది కదా. అలాంటి కంపెనీకి 1000 ఎకరాలు ఎన్ని కోట్ల విలువ ఉంటుందో ఒకసారి చూడండి. వరాహ ఆక్వా ఫామ్కు విశాఖ జిల్లా నక్కపల్లిలో 93 ఎకరాలు. ఇదే మూతపడిన కంపెనీ అని ఆర్ఓసి చెబుతుంది. అయినా టీడీపీ పెద్దలకు ఈ కంపెనీ డైరెక్టర్లతో ఉన్న సత్సంబంధాల ముందు ఇదియాడు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి కొత్త ఆంధ్రప్రదేశ్. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పింది చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి. ప్రతి ఇంటిని మళ్ళా P4 కింద దత్తత తీసుకోవాలని చెప్పింది చంద్రబాబు గారు. ఒక్కటి స్టాండింగ్ లేదు. ఒక మాట చెప్పి ఆ మాటను పూర్తి స్థాయిలో 100% స్ట్రైక్ రైట్ జనసేన అన్నట్టుగా ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలి. అన్ని సగం 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 కొత్త కొత్త పదాలతో పేదలను, గ్రామీణ ప్రాంత పేదరికానికి కొత్త కొత్త పేర్లు పెడుతూ కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది ఆంధ్రప్రదేశ్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏమీ ఉండవు. మేడిపండు చూడ మేలిమై ఉండ, పొట్ట విప్పి చూడు పొరుగులు ఉండ, అంతే ఏమీ ఉండవు. 1000 కోట్ల విలువైన భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఇలా అప్పనంగా నేర చరిత ఉన్న, జరిమానాలు కట్టిన, కంపెనీలే లేని కంపెనీలకు 1000 కోట్ల భూములను మీరు అప్పచెప్పడం ఎంత మటుకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు? దీని మీద సాక్షి పేపర్ ఈరోజు శీర్షిక రాసిన వాటి మీద మీరు కౌంటర్ ఇవ్వండి. ఏదో సోషల్ మీడియాలో మీకు సంబంధించిన చెంచాలతో మాటలు చెప్పించడం కాదు. పేపర్ మూల